బండి భగీరథకి ఎట్టకేలకి బెయిల్ లభించింది. హైకోర్టులో ఊరట దక్కిందంటూ కూడా ఎక్కడికక్కడ ప్రజా సంఘాల నాయకులు బగ్గుమంటున్నారు. పోక్సో కేసులో బెయిల్ రావడం ఏంటి అంటూ కూడా ఎక్కడికక్కడ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఆ పోక్సో కేసులో నిజంగా బెయిల్ వస్తుందా, లేకపోతే కోర్టులను మేనేజ్ చేశారా, అనేక అంశాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామారావు గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా హైకోర్టులో బెయిల్ వచ్చిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బెయిల్కి సంబంధించింది కూడా ఎక్కడ సోషల్ మీడియా మాధ్యమాలలో కనపడట్లేదు. అసలు నిజంగా బెయిల్ వచ్చిందా? పోక్సో కేసులో బెయిల్ వస్తుందా? పోక్సో కేసులో బెయిల్ ఇవ్వద్దని లేదు, చట్టంలో ఏడలేదు. న్యాయ సూత్రాలు గతంలో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది, ఒక విధంగా డైరెక్షన్ కూడా ఇచ్చింది అనుకోవచ్చు. అన్ని కేసులలో ఇప్పుడు అమ్మాయి మైనర్ అని చెప్తుంటారు. అంటే కొన్ని కేసులు దానిలో పోక్సో యాక్ట్ కూడా, అంటే అత్యాచారం కేసులో పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేస్తారు మైనర్ అయినప్పుడు. అయితే మైనర్ కాకుండా ఉంటే అత్యాచారం, అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్, అట్లా వివిధ రకాల అత్యాచారంలో కూడా వివిధ రకాల అత్యాచారాలు అనేటివి ఉంటాయి. అయితే పోక్సో ఎప్పుడు యాడ్ చేస్తారంటే అగ్రవేటెడ్ సెక్స్ 3 and 4 అనేటివి దీంట్లో మనకు బండి భగీరథ్ కేసులో ఉన్నాయి. 3 and 4లో బెయిల్ దొరకడం కొద్దిగా కష్టతరం. బెయిల్ ఇవ్వద్దు అనేది వాస్తవంగా పోక్సో యాక్ట్లో కావచ్చు, లేకుంటే ఇది మన బిఎన్ఎస్లో కావచ్చు, ఇంతకుముందు ఐపీసీలో కావచ్చు, ఏడా కూడా లేదు. వాస్తవానికి నేరారోపణ, మనము ఒక అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్ అనేది ఫాలో అవుతాం. నేరం ఒక అభియోగం మోపబడ్డప్పుడు అభియోగం మోపినంత మాత్రాన అతను నిందితుడు కాదు అని మన చట్టం చెప్తుంది. అయితే బండి భగీరథ్కు 50 days అవుతుంది అనుకుంటా, 50+ days అవుతుంది. తర్వాత బెయిల్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. దానిలో న్యాయ సూత్రాలను పరిగణలోకి తీసుకొని ఇక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్లను పరిగణలోకి తీసుకొని ₹1,00,000 సింగిల్ షూరిటీ, అదేవిధంగా 478లో ఉన్న వివిధ కండిషన్స్, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. ₹1,00,000 పర్సనల్ బాండు, 1 lakh with 2 షూరిటీస్ అనేది చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే 478లో దేశం వదిలిపోరాదు, అదేవిధంగా విక్టిమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేయరాదు, అదేవిధంగా ఇంటర్ఫియర్ కారాదు, అట్లాంటి కండిషన్స్ అన్నీ ఇంపోజ్ చేసి, అంటే బెయిల్ ఇస్తే అతను ఏమన్నా అంటే కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తాడా అనేది తప్పు నోషన్. ఇప్పుడు కొంతమంది వివిధ కారణాలతో అట్లా కామెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు కూడా న్యాయ సూత్రాలకు లోబడే ఒక బెయిల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాన్ని అంటే కామన్గా మనం మాట్లాడుకునేటప్పుడు కామెంట్ చేసే ఆలోచన చేయకూడదు. అది న్యాయ సూత్రాలకు లోబడే బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా పడితే అట్లా మనకు చాలా ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా కోర్టును మేనేజ్ చేస్తారు అనడం తప్పు. ఎందుకంటే కోర్టు కూడా పూర్తి స్థాయిలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కావచ్చు, అదేవిధంగా న్యాయ సూత్రాలు కావచ్చు, చట్టంలో ఉన్న వివిధ నిబంధనల ప్రకారము, అదేవిధంగా సెక్షన్స్ ప్రకారము గతంలో జరిగిన కేసులను ఉదాహరణగా తీసుకొని బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బెయిల్కి ట్రయల్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. బెయిల్ ఇచ్చినంత మాత్రాన అతను బయటపడతాడు, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఒకవేళ బెయిల్ పొంది అతను ఇబ్బంది పెట్టినట్టయితే, ఏదైనా ఇంటర్ఫియర్ చేసినట్టయితే కోర్టు దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. మళ్ళా లోపట పెట్టి ట్రయల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ అపోహలు, ఊహాగానాలు. ఎట్లయితే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, కోర్టులను మేనేజ్ చేసిండ్రు అని అనడం చాలా తప్పు. అది జనరల్గా అవగాహన లేని వాళ్ళు, లేకుంటే రాజకీయ కారణాలతోని దాన్ని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని చెప్పి అట్లా చేస్తుండొచ్చు. ఇప్పుడు సాధారణంగా బండి భగీరథ్ కాబట్టే ఇంత అంటే పబ్లిసిటీ కావచ్చు, లేకుంటే పబ్లిక్లో టాక్ కావచ్చు జరుగుతుంది. ఇక వేరే వాళ్ళకు ఇదే 50 daysకి 55 daysకి బెయిల్ ఇస్తే అందరు మాట్లాడుకుంటారా? సమాజంలో ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ గల వ్యక్తి లేకుంటే, అయితే నేరం
చేయలే చేయలేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది. ఇది ప్రజలలో కూర్చొని మనం మాట్లాడి నేరం చేశాడు అని ఒక మారల్ కన్విక్షన్ లేకుంటే మీడియా కన్విక్షన్ లేకుంటే మీడియా ట్రయల్ అనేది చేయకూడదని నా అభిప్రాయం. అయితే భగీరథు వాస్తవానికి ఒక మంత్రి కొడుకు, కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఒక పార్టీలో ఒక క్రియాశీలకమైన పాత్ర ఆయన తండ్రి బండి సంజయ్ పోషిస్తాడు కాబట్టి వివిధ రాజకీయ కారణాలతో కూడా ఇట్లాంటి కామెంట్స్ అనేటివి చేయడం జరుగుతుంది, అది సహజమే. అయితే ఈ కామెంట్స్ ఏడు వరకు పోయినాయంటే కోర్టులపై వ్యాఖ్యానించే దాకా పోయినాయి. అట్లా వ్యాఖ్యానించదు. ఇప్పుడు ఏమున్నా కానీ న్యాయ సూత్రాలకు లోబడి చట్టాలలో ఉన్న వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తీసుకొని పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తులు బెయిల్ అనేది గ్రాంట్ చేస్తారు. అంటే ఇంతకుముందు దీనికంటే తక్కువ సమయంలో బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసింది, సుప్రీంకోర్టు సూచనలు చేయడం జరిగింది, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని కేసులను మీరు పాక్సో యాక్ట్ పెట్టకూడదు. ఇప్పుడు పిల్లలు అంటే 16 years 17 years ఉన్నప్పుడు అంటే గతంలో చైల్డ్ మ్యారేజెస్ ఉంటుండే. చైల్డ్ మ్యారేజెస్ అంటే 13-14 years 15 years అట్లా కాలానుగుణంగా చేస్తుండే. కొన్ని జాగాలలో ఇప్పటికి కూడా ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్. అయితే చైల్డ్ మ్యారేజ్లో ఎప్పుడైతే విక్టిమ్ బయటికి వచ్చి చెప్తుందో అప్పుడే కొన్ని బయటపడతాయి మ్యాక్సిమం. లేకుంటే సమాజం ఒప్పుకుంటుంది, ఇక తల్లిదండ్రుల ప్రోద్బలంతో మ్యారేజ్ అనేది చేసుకుంటారు. చైల్డ్ మ్యారేజ్ కేసులలో కూడా కొన్నిసార్లు పోక్సో యాక్ట్ యాడ్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆ పిల్లానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తేడా ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు పోక్సో యాక్ట్ అనేది నిబంధన పోక్సో యాక్ట్లో ఉన్న సెక్షన్స్ అనేటివి మీరు పెట్టరాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే దాన్ని ఏమంటారంటే రోమియో జూలియట్ క్లాజ్ అంటారు. అయితే 16-17 yearsకి ప్రేమలో పడి ఒకళ్ళపై ఒకళ్ళు ఆకర్షణ ఉండి కొన్ని సమయాలలో ఏమవుతుందంటే వాళ్ళు జెన్యున్గానే అంటే ఒకళ్ళు ఇష్టపడడం జరుగుతుంది. వాళ్ళు కలిసి ఉండడం వాళ్ళే కావచ్చు, లేకుంటే వాళ్ళు సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనడం కావచ్చు జరుగుతుంది. అయితే అది మారల్లీ ఇన్కరెక్ట్ కాకుంటే మీరు దానిలో ఇది ఏమంటారు పోక్సో యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకుంది, కొన్ని సమయాలలో దుర్వినియోగం జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే పరిచయం ఉండి చాలా కాలంగా ఒకళ్ళు సాన్నిహిత్యంతో ఉన్నప్పుడు మీరు పోక్సో యాక్ట్ పెట్టడంలో కొద్దిగా విచక్షణ అనేది చూపెట్టండి అని పోలీసు వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే దీనిపైన ఒక చట్టం కూడా తీసుకురామని చెప్పి. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టే బెయిల్ దొరికింది. సామాన్యుడు అయితే ఇప్పటికి ఎన్కౌంటర్ చేసి చంపేవాళ్ళంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూస్తారు సార్? అయితే ఇప్పుడు ఒక భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఇక వాళ్ళే న్యాయ నిర్ణేతలు అయినట్టు. ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉన్నది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు లోబడే ఏమన్నా తీర్పులు కావచ్చు లేకుంటే కేసులు కావచ్చు పెట్టడం జరుగుతుంది. భారతీయ న్యాయ వ్యవస్థ అనేది చాలా గొప్పది. అయితే దీని గొప్పదనాన్ని గుర్తించిన వాళ్ళు ఇట్లా మాట్లాడారు. అయితే బండి సంజయ్ కొడుకు కాబట్టే బెయిల్ అంటే బండి సంజయ్ కొడుకు అయితే జైల్లో కూడా పెట్టద్దు. కొన్ని సమయాలలో ఏమవుతుందంటే మీడియా ప్రెజర్ వల్లే జైలుకి వెళ్ళాడు. కొంతమంది ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ వల్లే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది తప్పించి మొత్తం కోర్టులను మేనేజ్ చేశారు, పోలీసులు మేనేజ్ చేశారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బెయిల్కు ప్రయత్నించొద్దా? ఇక అంటే ఒక నిందితుడు ఒక నేరారోపణ చేయబడ్డ వ్యక్తి బెయిల్కు ప్రయత్నించొద్దా? బెయిల్కు ప్రయత్నించిండు, బెయిల్ డిస్మిస్ అయింది, నేనే సరెండర్ అయినా అని ఆ పిల్లాడు అంటుండు, లేకుంటే వాళ్ళ తండ్రి అంటుండు, బండి సంజయ్ గారు ఏమంటారు అంటే నేనే తీసుకుపోయి సరెండర్ చేసినట్టు. పోలీసు వాళ్ళు ఏమంటారు మేము అరెస్ట్ చేసినామంటారు. వాస్తవానికి అరెస్ట్ అయితే జరిగింది. అరెస్ట్ అది మీడియా ప్రెజర్తో జరిగిందా లేకుంటే ప్రజా సంఘాల ప్రెజర్తో జరిగిందా, మహిళా సంఘాల ప్రెజర్తో జరిగిందా అనేది పక్కకు పెడితే ఇది కేవలం మన అంటే ప్రజలు మాట్లాడుకోనికనే. ఇప్పుడు న్యాయ వ్యవస్థ గొప్పతనం అనేది ఏంటంటే ఎప్పుడు బండి సంజయ్ కావచ్చు లేకుంటే ఒక సామాన్యుడు కావచ్చు, అసలు కారణాలు ఉంటే దాని ఇంకా రీజన్స్ ఉంటే బెయిల్ తప్పకుండా ఇస్తారు. ఈడ కాకుంటే సుప్రీంకోర్టు పోతాడు. అంటే బెయిల్కు ప్రయత్నించడం కూడా తప్పన్నట్టు మాట్లాడితే అది దౌర్భాగ్యం అనాలి మనం. అదేంటంటే ఒక శాడిజం. అంటే ఒక నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి
బెయిల్ ఇవ్వకూడదు అననీకి మహిళా సంఘాలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేకుంటే వేరే పౌర సంఘాల నేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకుంటే ప్రజలే కావచ్చు, వాళ్ళకి ఎటువంటి అంటే ఎటువంటి అధికారం ఉండదు, లేకుంటే ఎటువంటి ప్రొవిజన్ లేదు. అంటే ప్రజలందరూ అబ్జెక్షన్ చేస్తారు కాబట్టి ఎన్కౌంటర్ చేయాలంటే, అంటే నేరారోపణ చేయాలి, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది కదా మనకు. ఎన్కౌంటర్ చేయాలంటే వాళ్ళు చెప్తే ఎన్కౌంటర్ చేయాలన్నా, రేపు ప్రొద్దున అక్విటల్ అవుతుంది. అక్విటల్ అయితే పానం పోస్తారా? మళ్ళీ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి పానం పోస్తారా? పోయలేరు. కాబట్టి చట్టాన్ని గౌరవించాలి మనం. ఇప్పుడు ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రిందటనే మన వ్యవస్థ ఎంత ఎంత మంచి ఉంటుందంటే, ఎంత బ్రహ్మాండమైన, ఎంత బ్యూటిఫుల్ వ్యవస్థ అంటే, ధర్మో రక్షతి రక్షత అన్నారు. అయితే నువ్వు ధర్మాన్ని రక్షించినప్పుడు ధర్మమే నిన్ను తిరిగి రక్షిస్తుంది అనేది మన పూర్వీకులు ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రిందటనే చెప్పిను. అయితే దాన్ని అంటే అట్లాంటి వ్యవస్థ నుండి మనం వచ్చినాం కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మనం న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయి నమ్మకం అనేది పెట్టుకోవాలి. న్యాయ వ్యవస్థ తప్పకుండా ఒకళ్ళకు ఎక్కువ ఒకళ్ళకు తక్కువ అనేది చేసే ఇది ఉండదు. భారతీయ న్యాయస్మృతి కావచ్చు, శిక్షాస్మృతి కావచ్చు, లేకుంటే మనది రిఫార్మేటరీ థియరీ ఆఫ్ పనిష్మెంట్ మీద మనం పనిచేస్తాం కాబట్టి అంటే పూర్తి స్థాయిలో అంటే భయానకమైన శిక్షలు విధించకుండా వానిలో పరివర్తన రావాలనేది మనం ఇప్పటి నుండే భారతీయ సమాజం అట్లాంటి న్యాయ సూత్రాలను, ప్రిన్సిపల్స్ని మనం పెట్టుకున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయి నమ్మకం పెట్టుకోవాలి. అదేవిధంగా తప్పకుండా ఈ కేసులో ట్రయల్ జరిగి సముచిత న్యాయం అనేది న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ని బయటకు వచ్చాడు కాబట్టి బండి భగీరథ ఖచ్చితంగా కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఈ కేసు మొత్తం నీరు గారిపోతుంది, వాళ్ళని ఏదో ఒకటి చేస్తారంటూ కూడా ప్రచారం నడుస్తుంది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేస్తారండి? ఇప్పుడు కండిషన్ ఉన్నది బెయిల్లా, 478 కండిషన్స్ ఏముంటాయి? ఆడ విక్టిమ్ దగ్గరికి పోనిక ప్రయత్నం చేసినా కానీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు. విక్టిమ్ దగ్గర ఎట్లా పోతారు? ఇప్పుడు విక్టిమ్ అంటే ఊకుంటారా? విక్టిమ్ దగ్గర పోతే విక్టిమ్ దగ్గర పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఊకుంటారా? ఊకోరు. సమాజం ఊకోదు, విక్టిమ్ తరఫున వ్యక్తులు ఊకోరు, విక్టిమ్ ఊకోదు, ఎవరు న్యాయ వ్యవస్థ ఊకోదు. అదే ఎట్లా అంటే అది అవన్నీ చేస్తాడేమో చేయడేమో అనేవి అవన్నీ ప్రజలు మాట్లాడుకునేటివి. దాంతో పెద్దగా ఇది ఉండదు. అంటే దాన్ని ఈ కేసును అగ్రవేట్ చేయాలి, ఈ కేసును ఇది చేయాలి. ఇప్పుడు కండిషన్స్ ఇంపోజ్ చేసినాక కేసు బెయిల్ ఎందుకు ఇస్తారు? నార్మల్లీ బెయిల్ ఎప్పుడు ఇస్తారంటే అంటే ఇతను ట్రయల్లో అపియర్ అవుతాడు, ట్రయల్లో తనను తాను సబ్మిట్ చేసి పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థకు సహకరిస్తాడు. అది శిక్ష పడవచ్చు, లేకుంటే అంటే శిక్ష పడవచ్చు అనేది ప్రజల అభిప్రాయం, లేకుంటే న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. శిక్ష పడకూడదు అని నిందితుడు ఎప్పుడు వాని రైట్స్ ఎట్లా కాదంటారు? అంటే నేరారోపణ మోపబడ్డ ప్రతి వ్యక్తి నిందితుడుగా సమాజం చూస్తే ఇక అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టాలి. అంటే ఒక బెయిల్ అనేది మన శిక్షాస్మృతిలో మనం ఏర్పాటు చేసినాం కాబట్టి అదే ప్రాథమిక హక్కు కాబట్టి. అయితే నేరం చేసినప్పుడు కొన్ని కేసెస్లో అయితే రైట్ టు లైఫ్ అనేది ప్రాథమిక హక్కు. నేరం చేసినప్పుడు కొన్ని కేసెస్లో లోపట పెట్టి జైల్లో పెట్టి కూడా ట్రయల్ చేసిన కేసెస్ ఉన్నాయి. మరి దానికి న్యాయ వ్యవస్థ మంచి చేసిందని, బెయిల్ ఇస్తే మంచి చేయలేదని కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో న్యాయ సూత్రాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని అప్పట్లో కూడా గతంలో కూడా బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కేసు వేసినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్లో కావచ్చు చాలా ఎవిడెన్సెస్ అనేటివి కోర్టు ముందట పెట్టడం జరిగింది. అయితే ప్రాథమికంగా దీనిలో కేసు ఉన్నది కాబట్టి మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి కోర్టు తీసుకోవడం అప్పుడు కూడా చాలా దురదృష్టకరం. న్యాయమూర్తి గారి మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది వివిధ మీడియాలలో. ఇంకొకటి ఏమంటారు, మన లైవ్ ట్రాన్స్మిషన్, లైవ్ స్ట్రీమ్ని కూడా చూపెట్టుకుంటా కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొంతమంది అనలిస్టులని అని కావచ్చు, వివిధ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదుల మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తప్పకుండా కోర్టు ఎటువంటి బయాస్ లేకుండా 100% న్యాయ సూత్రాలు ఏం చెప్తాయో, చట్టాలు ఏం చెప్తాయో, లేకుంటే గతంలో జరిగిన
ఉదాహరణలు గతంలో జరిగిన కేసెస్లో ఏం చెప్పిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అవే ఫాలో అవుతాయి. ఇట్లా వీళ్ళకు ఎక్కువ వీళ్ళకు తక్కువ, కేంద్ర మంత్రి కాబట్టి కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ ఇస్తాం అనేది ఉండదు. అవన్నీ అపోహలు మాత్రమే. అట్లాంటి డైరెక్ట్ కామెంట్స్ కూడా జ్యుడిషియరీ మీద చేయరాదు. అది నేను మీడియా ముఖంగా కూడా చెప్తున్నా. ప్రజలు ఏమున్నా కానీ వివిధ అంటే భావాలు వాళ్ళ వేరైనా కానీ న్యాయ వ్యవస్థ పైన కామెంట్స్ చేయడం సరికాదు అని నా అభిప్రాయం.